వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉన్నాం. బేగంపేట ఎయిర్పోర్ట్లో జనవరి 28 నుంచి 31 వరకు వింగ్స్ ఇండియా 2026 ఎయిర్ షో నడుస్తూ ఉంది. అయితే ఈరోజు చివరి రోజు పెద్ద ఎత్తున ఈ ఎయిర్ షో చూడడానికి జనాలు అయితే భారీగా తరలి వచ్చారు. ఈ 28 నుంచి 31 వరకు ఈ 4 రోజులు ఏదైతే ఉందో 4 రోజుల్లో ఖచ్చితంగా భారీ విశేష స్పందన వచ్చింది ప్రజల నుంచి. అయితే వీళ్ళు ఎయిర్ షోలో ఏమేమి చూశారు, ఎట్లా ఎక్స్ప్లోర్ చేశారు, ఇట్లాంటి అన్ని విషయాలు వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే ఎయిర్ షోకి అటెండ్ అయ్యారో వాళ్ళతో మాట్లాడదాం. ఎట్లా ఉందన్న వింగ్స్ ఇండియా 2026 బేగంపేట ఎయిర్పోర్ట్లో జరుగుతూ ఉంది? మీకు ఏం నచ్చింది, ఎట్లా అనిపించింది? చాలా బాగుందన్న. నాలెడ్జ్ పరంగా చిన్నపిల్లలకి ఎగ్జిబిషన్ లాగా కానీ ఎంటర్టైన్మెంట్ లాగా కూడా వాళ్ళకి బాగుంది. ఇంకా నేను చేసేది ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఫీల్డ్లోనే జాబ్. నాకు ఇంకొంచెం ఆపర్చునిటీస్ ఏమైనా దొరుకుతాయేమో, ఇంకొంచెం డెవలప్ అవ్వడానికి ఇక్కడ జాబ్ ఫెయిర్ కూడా కండక్ట్ చేశారు ఈ ఫైనల్ డే అనేది. అందుకని దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. అది కాకుండా కూడా ఇంకా మన కరెంట్ ఇండియన్ డిఫెన్స్లో ఉన్న టెక్నాలజీస్ తెలుసుకోవడానికి, ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్ గురించి తెలుసుకోవడానికి నేను రావడం జరిగింది. ఎస్టర్డే ఆల్సో ఐ కేమ్, టుడే ఫైనల్ డే, జాబ్ ఫెయిర్ ఈస్ దేర్. ఐ ఆల్సో పార్టిసిపేటెడ్. సో దేర్ ఆర్ సమ్ ఆపర్చునిటీస్ ఓపెనింగ్స్ ఆర్ దేర్ ఇన్ ఎయిర్బస్ అండ్ అదర్ కంపెనీస్ ఆల్సో. వీ హ్యావ్ గివెన్ L1 రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అండ్ ఆల్ హియర్. ఓవరాల్గా ఎట్లా ఉంది వింగ్స్ ఇండియా 2026? ఇక్కడ వచ్చే పర్యాటకులు ఏమంటా ఉన్నారు, జనం నుంచి ఎట్లా రెస్పాన్స్ ఉంది, మీరు చూశారు కదా, ఎట్లా ఉంది? చాలా బాగుందన్న. ఐ డింట్ ఎక్స్పెక్ట్. అంటే నేను ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ ఏరో ఇండియా బెంగళూరులో ఈవెంట్ జరిగింది, అది చాలా బాగా జరిగింది. బట్ ఫస్ట్ టైం హైదరాబాద్లోకి రావడం. నేను ప్రీవియస్లీ బెంగళూరులో ఉండేవాడిని, ఒక 3.5 years ఎక్స్పీరియన్స్. అక్కడ పార్టిసిపేట్ చేశాను. ఈవెంట్ వాజ్ అమేజింగ్. ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మన వాళ్ళు లోకల్లో హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ తెలుగు గవర్నమెంట్స్ కూడా ఏరోస్పేస్లో ఇంకా ఉంది, ఆ బిజినెస్లో కూడా ఎంటర్ అవుతున్నారని. ఆంధ్ర వాళ్ళు కూడా స్టాల్ పెట్టారు, ఏపీ గవర్నమెంట్ ఆల్సో, ఈవెన్ తెలంగాణ ఆల్సో హ్యావ్ దర్ ఓన్ స్టాల్స్. ఇక్కడ ఎంఆర్ఓ బిజినెసెస్, ఇంకా ఎయిర్బస్ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్స్, ఇంకా జాబ్స్ రిలేటెడ్ కంపెనీస్ రిలీజ్ వస్తున్నాయి. ఇవి చదువుకున్న వాళ్ళకి, జాబ్ రిలేటెడ్, టెక్నాలజీ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి. అవి కాకుండా జస్ట్ మీరు చూసే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఒక సండే ఒక వెకేషన్ లాగా వాళ్ళని తీసుకొచ్చి ఫొటోస్ దిగడము, వాళ్ళని ఎయిర్ క్రాఫ్ట్స్ బయట నీకు ఇంత దగ్గర నుంచి రియాలిటీలో ఇంత అవకాశం ఉండదు. నీకు టికెట్ తీసుకుంటే కానీ నువ్వు రన్వే దగ్గరికి వెళ్ళలేవు. ఎక్కడ డొమెస్టిక్ ఫ్లైట్స్ అన్నవచ్చు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నవచ్చు. ఇక్కడ నీకు దగ్గర నుంచి చూడడానికి హెలికాప్టర్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, దాంతోపాటు ఫ్రైటర్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పిల్లలకి బాగుంటుంది. వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు, ఫ్యామిలీ అనేది చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు మనీ గురించి ఆలోచించలేదు. ఎంతమంది టూ మచ్ క్రౌడెడ్ ఉన్నారు ఈరోజు ఫైనల్ డే. జస్ట్ ఫర్ ఫొటోస్, వాళ్ళ పిల్లల ఎంజాయ్మెంట్స్ కోసం ఫ్యామిలీ పేరెంట్స్ తీసుకొచ్చారు. అది హ్యాపీ అనిపించింది. ఏం పేరు? వినోద్ అన్న. ఎట్లా ఉంది వింగ్స్ ఇండియా 2026 చూడడానికి వచ్చినావు కదా, ఎట్లా ఉంది లోపల ఎక్స్పీరియన్స్? సూపర్ ఉందన్న. హెలికాప్టర్ ఎగరడం అవి అట్లాంటి లోపల అన్నీ బాగానే ఉంది, సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. చూడడానికి అయితే బెటర్. ఏం నచ్చింది నీకు లోపల? లోపల ఇప్పుడు ఫ్లైట్ మనం ఎప్పుడు చూడలేదు కదా, ఎగరడం అట్లాంటిది ఫోకస్లో మనం దగ్గరుండి చూడడం, ఇంకా అది ఆనందంగా ఉంది. మీ పేరేం పేరు? నా పేరు రిషి బ్రో. చాలా బాగుంది బ్రో. ఎప్పుడు చూడని ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే లాస్ట్ టైం ఎవ్రీ వీక్ జరుగుతుందంట, కానీ నాకు తెలియదు. ఫస్ట్ టైం చూస్తున్నా ఈ ఇయర్కి. యాక్చువల్లీ ఒకటేసారి 5-4 ఏరోప్లాన్స్ వెళ్ళి అయ్యని గాల్లో ఇట్లా ఎగురుతుంటూ ఇట్లా వెనక నుంచి స్మోక్ వస్తుంటే భలే ఉంది బ్రో చూడడానికి. చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయినాం. హౌ ఈస్ ఎయిర్ షో 2026 వింగ్స్ ఇండియా? It's a fantastic experience. Okay, so around the world, all the companies comes for Expo. It's a very good opportunity for the new startups, for the company which is doing the innovation industries for them. Okay. What is your name? Shivansh Kumar. Shivansh Kumar. How you enjoyed this? Just too nice. YP Udvita. ఏం చూసినావు, ఏం నచ్చింది నీకు లోపల? ఏరోప్లేన్స్ చూడడం నచ్చింది. ఎక్కడి నుంచి వస్తారు? ఫెరోజ్గూడ నుంచి. వీ హ్యావ్ ఎంజాయ్డ్. హ్యాపీగా ఉంది. పిల్లలు తీసుకొని వచ్చారు కదా, వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేశారు? వాళ్ళ ఈ ఎక్సైట్మెంట్ ఎంతవరకు ఎప్పుడు చూడలేరు. ఇక్కడ మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే పార్ట్స్ అన్నీ బాగా నచ్చినాయి. మేము చేసేది అందులో చేస్తాము. అట్ ది సేమ్ టైం వీళ్ళకు ఏంటంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. వాళ్ళ ఎక్సైట్మెంట్ గురించి ఇక్కడికి తీసుకొని వచ్చాను. దే ఆర్ ఎంజాయ్డ్. యాక్టివిటీస్, ఎక్స్ప్లెనేషన్స్ బాగా నచ్చినాయి నాకు. कैसे मालूम है विंग्स इंडिया चल रहा है इधर? अभी ये यूट्यूब पे और ऐसे न्यूज़ों में सब जगह वही चल रहा है ना, तो इसके वजह से तो देख के ये तो पूरा शो देखने के लिए इसीलिए आया. बच्चे भी पूरा वो कर रहे हैं देखने के लिए, तो भी टिकट के लिए अरेंज कर रहे हैं.
कितना टिकट रेट कितना है इधर? अभी तो मालूम हुआ कि पर हेड को 700 कुछ है, और थोड़ा अलग अलग चेंजेस भी है, कहते कोई 1000 है, कुछ 4000 3000 भी है चेंजेस है। किधर रहता आप? मैं ये बंजारा हिल्स पे रहता हूँ, रोड नंबर 12।